పచ్చి సొరకాయను నీటిలో వేసినప్పుడు మునిగిపోతుంది. ఇదే సొరకాయ ఎండబెట్టిన తరువాత నీటిలో వేస్తే తేలిపోతుంది. ఆసక్తి ఉండిన మానవుడు సంసారంలో మునిగిపోతాడు. అనాసక్తిని సాధించిన మానవుడు సంసారంలో తేలి ఆడుతాడు. ఇట్టి మానవునకు ముక్తి విషయమునందు కూడను ఆసక్తి ఉండదు. కాని భక్తిని వదలడు. తన లక్ష్యమునంతా కూడను భగవంతుని చింతనయందే ఇమిడ్చి ఉంటాడు. అట్టి మానవుని యొక్క యోగక్షేమములు భగవంతుడు చూసుకుంటూనే ఉంటాడు. కారణమేమనగా విరక్తి అనాసక్తిలతో కూడిన వానియందు భగవంతుని యొక్క అనుగ్రహము అతి నిండుగా మెండుగా ఉంటుంది. భగవదనుగ్రహమును సంపాదించుకోవడమే గొప్ప యోగము. సంపాదించుకున్న ఈ మహాభాగ్యము కాపాడుకోవడమే క్షేమము. దీనినే వేదాంత పరిభాషయందు ప్రాప్తాప్రాప్తములంటారు. ఈ ప్రాప్తాప్రాప్తమనే తత్వము మానవుని యొక్క ప్రయత్నము ద్వారానే లభ్యమవుతుంది.